అందరికీ నమస్కారం అండి. ఆస్ట్రాలజీ వరల్డ్ ఛానల్‌కి స్వాగతం. మీరు ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే మీ జీవితంలో వచ్చే 3 రోజుల్లో జరిగే ఒక పెద్ద మార్పును ముందే తెలుసుకోగలుగుతారు. ముందుగా ఒక ముఖ్యమైన విషయం చెప్తాను. మీ జన్మ తేదీ, సమయం, జన్మస్థానం ఆధారంగా మీకు ఖచ్చితమైన జాతకం ఉంటుంది. కానీ నేను చెప్పేది కర్కాటక రాశి వారికి సాధారణంగా జరిగే ఫలితాలు. మీ అదృష్టం బలంగా ఉంటే, మీ జాతకం సరిగ్గా సరిపోతే నేను చెప్పే ప్రతి మాట మీ జీవితంలో నిజంగానే జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చాలా జాగ్రత్తగా వినండి. ఏప్రిల్ 18, 19, 20, 21 ఈ 4 రోజులు కర్కాటక రాశి వారి జీవితంలో ఒక టర్నింగ్ పాయింట్లా మారబోతున్నాయి. మీరు ఇప్పటి వరకు ఎదురుచూస్తున్న ఒక విషయం అకస్మాత్తుగా మీ ముందుకు రావచ్చు. అది ఉద్యోగం కావచ్చు, డబ్బు కావచ్చు, లేక ఒక వ్యక్తి కూడా కావచ్చు. కానీ ఇక్కడే ఒక ట్విస్ట్ ఉంది. ఈ 4 రోజుల్లో మీకు వచ్చే ప్రతి అవకాశం మంచిది కాదు. కొన్ని అవకాశాలు బయటకు బలంలాగా కనిపించిన లోపల సమస్యలు దాచుకొని ఉండవచ్చు. మీరు ఒక చిన్న తప్పు నిర్ణయం తీసుకుంటే అది మీ జీవితాన్ని పూర్తిగా మార్చే అవకాశం ఉంది. అందుకే ఈ జాతకం మీకు చాలా ముఖ్యమైనది. ఇంకా ఒక షాక్ విషయం ఏమిటంటే, ఈ సమయంలో మీ జీవితంలోకి ఒక ప్రత్యేకమైన వ్యక్తి ఎంటర్ అవుతారు. ఆ వ్యక్తి పేరు ఎస్ అక్షరంతో మొదలయ్యే అవకాశం ఉంది. ఆ వ్యక్తి మీకు అదృష్టాన్ని తీసుకొస్తారా లేక సమస్యలను తీసుకొస్తారా అనేది మీరు తీసుకునే నిర్ణయాలపై ఆధారపడి ఉంటుంది. మీరు ఈ వ్యక్తిని ఎలా అర్థం చేసుకుంటారో అదే మీ భవిష్యత్తును నిర్ణయిస్తుంది. ఈ 4 రోజుల్లో మీ గ్రహస్థితులు కూడా చాలా ప్రభావం చూపుతాయి. ఇంట్లో చిన్న చిన్న మాటలు కూడా పెద్ద గొడవలకు దారి తీసే అవకాశం ఉంది. అదే సమయంలో మీరు ఓర్పుతో ఉంటే అదే పరిస్థితులు మీకు సంతోషాన్ని కూడా ఇవ్వగలవు. అంటే ఇదంతా మీ హ్యాండ్లింగ్ మీద ఆధారపడి ఉంటుంది. ఆర్థికంగా కూడా ఒక పెద్ద ట్విస్ట్ ఉంది. ఒకవైపు మీకు డబ్బు వచ్చే సూచనలు ఉన్నాయి, కానీ మరోవైపు ఖర్చు కూడా రెట్టింపు అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. మీరు సంపాదించిన దానికంటే ఎక్కువ ఖర్చు చేస్తే తర్వాత మీరు ఇబ్బందులు పడాల్సి వస్తుంది. కాబట్టి ఈ సమయంలో మీరు తీసుకునే ఫైనాన్షియల్ నిర్ణయాలు చాలా కీలకం. ఇంకొక విషయం, ఈ 4 రోజుల్లో మీరు ఫీల్ అయ్యే భావోద్వేగాలు చాలా డేంజర్గా కూడా మారవచ్చు. ఒక్కసారిగా మీరు హ్యాపీగా ఉంటారు, మరో క్షణం టెన్షన్ ఫీల్ అవుతారు. ఎందుకంటే మీ రాశిపై చంద్రుడి ప్రభావం ఎక్కువగా ఉంటుంది. కానీ అదే సమయంలో ఈ భావోద్వేగాలే మీకు ఒక గొప్ప నిర్ణయాన్ని తీసుకువచ్చే శక్తిని కూడా ఇస్తాయి. అందుకే ఈ వీడియోలో నేను మీకు ఏప్రిల్ 18, 19, 20, 21 తేదీల్లో మీకు ఏం జరుగుతుంది, ఎప్పుడు అదృష్టం వస్తుంది, ఎప్పుడు జాగ్రత్తగా ఉండాలి, ఎవరి మీద నమ్మకం పెట్టుకోవాలి, ఎవరిని దూరంగా ఉంచాలి అన్నీ పూర్తిగా వివరంగా చెప్పబోతున్నాను. కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఎందుకంటే మీ జీవితాన్ని మార్చే ఒక చిన్న సీక్రెట్ ఈ జాతకంలో దాగి ఉంది. అది మీకు అర్థమైతే మీ లైఫ్లో వచ్చే మార్పు మీరు ఊహించలేనంత పెద్దదిగా ఉంటుంది. ఈ 4 రోజులు మీ మనసులో, మీ ఆలోచనలో, ముఖ్యంగా మీ జీవిత దిశలో ఒక మలుపు తీసుకొచ్చే సమయమని చెప్పాలి. ఈ సమయంలో మీ గ్రహస్థితులు చాలా ప్రభావం చూపుతున్నాయి. మీ రాశిపై చంద్రుడి ప్రభావం ఎక్కువగా ఉండటం వల్ల మీ మూడ్ ఒక్కసారి పైకి, ఒక్కసారి కిందకి వెళ్ళే అవకాశం ఉంది. కానీ అదే సమయంలో ఈ భావోద్వేగాలే మీకు కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే ధైర్యం కూడా ఇస్తాయి. ఏప్రిల్ 18న మీరు గతంలో ఆలోచించిన ఒక పని మీ ముందుకు వస్తుంది. ఇది ఉద్యోగం కావచ్చు, వ్యాపారం కావచ్చు, లేదా ఒక వ్యక్తి సంబంధం కూడా కావచ్చు. మీరు ఈ రోజు తీసుకునే నిర్ణయం మీ భవిష్యత్తును నిర్ణయిస్తుంది. కాబట్టి తొందరపడి కాకుండా ఆలోచించి అడుగు ముందుకు వేయాలి. మీ గృహంలో చిన్న చిన్న వాదనలు జరిగే సూచనలు ఉన్నాయి. ముఖ్యంగా కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండటం చాలా అవసరం. లేకపోతే చిన్న విషయమే పెద్ద గొడవగా మారే అవకాశం ఉంటుంది. కానీ అదే సమయంలో మీరు ఓర్పుతో ఉంటే సమస్యలు తేలికగా పరిష్కారం అవుతాయి. ఏప్రిల్ 19న ఆర్థిక విషయాల్లో ఒక చిన్న మార్పు కనిపిస్తుంది. మీకు ప్రత్యేకంగా ఒక చిన్న లాభం వచ్చే అవకాశం ఉంది. ఇది మీరు ఊహించని చోటు నుండి రావచ్చు. కానీ అదే సమయంలో ఖర్చులు కూడా పెరిగే సూచనలు ఉన్నాయి. మీరు సంపాదించిన దానికంటే ఎక్కువ ఖర్చు చేయకుండా కంట్రోల్లో ఉండాలి. ఈ రోజులు మీరు కొత్తగా ఏదైనా పెట్టుబడి పెట్టాలనుకుంటే కొంచెం ఆగటం మంచిది. ఎందుకంటే ఈ సమయంలో మీరు పూర్తి స్పష్టత ఉండకపోవచ్చు. ఏప్రిల్ 20న మీ జీవితంలో ఒక ముఖ్యమైన వ్యక్తి పాత్ర చాలా పెరుగుతుంది. ఆ వ్యక్తి మీకు సహాయం చేయవచ్చు లేదా మీకు ఒక మంచి సలహా ఇవ్వవచ్చు. మీరు ఆ వ్యక్తిని గుర్తించాలి, ఎందుకంటే ఆ సలహా మీ జీవితాన్ని మార్చే అవకాశం ఉంటుంది. ఈరోజు మీకు ఆత్మవిశ్వాసం కొంచెం తగ్గినట్టు అనిపించవచ్చు. కానీ నిజానికి మీరు అనుకున్న దానికంటే బలమైన వ్యక్తి మీరు మీ మీద నమ్మకం పెంచుకుంటే మీరు ఏ పని అయినా సాధించగలుగుతారు.
ఏప్రిల్ 21న అదృష్టం మీ వైపు మెల్లగా తిరుగుతుంది. ఈరోజు మీకు ఒక మంచి అవకాశం వస్తుంది. ఇది ఉద్యోగం, డబ్బు లేక ఒక కొత్త ప్రారంభం కావచ్చు. మీరు ఈ అవకాశాన్ని వదిలిపెట్టుకోకూడదు. కొంచెం భయం ఉన్నా కూడా ముందుకు వెళ్ళాలి. ఎందుకంటే ఇదే మీకు ఎదుగుదలకు మార్గం చూపే అవకాశం కూడా ఉంటుంది. ఈరోజు మీ గృహస్థితులు కొంచెం మెరుగ్గా ఉంటాయి. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఏర్పడుతుంది. ఈ 4 రోజుల్లో ముఖ్యంగా మీరు గమనించాల్సింది మీ ఆలోచనలు. ఎందుకంటే మీరు ఆలోచిస్తే మీ జీవితం కూడా అలా మారుతుంది. నెగిటివ్ ఆలోచనలు మీకు ఆటంకం కలిగిస్తాయి. కానీ పాజిటివ్గా ఆలోచిస్తే మీరు అనుకున్న దానికంటే ఎక్కువగా ఫలితాలు పొందగలుగుతారు. ఆర్థికంగా చూస్తే ఈ 4 రోజులు మిక్సింగ్గా ఉంటాయి. ఒకవైపు డబ్బు వస్తుంది, మరొక వైపు ఖర్చులు కూడా ఉంటాయి. కానీ మీరు ప్లాన్ చేసుకుంటే మీరు ఈ పరిస్థితిని సులభంగా హ్యాండిల్ చేయగలుగుతారు. ముఖ్యంగా అవసరం లేని ఖర్చులను తగ్గించాలి. అప్పులు తీసుకోవడం అయితే తప్పనిసరి అయితేనే తీసుకోవాలి. అదృష్టం విషయానికి వస్తే ఈ 4 రోజుల్లో చిన్న చిన్న సంకేతాలు మీకు కనిపిస్తున్నాయి. ఒక కాల్, ఒక మెసేజ్, ఒక వ్యక్తి, ఇవన్నీ మీ అదృష్టం దగ్గరలోనే ఉందని సూచిస్తున్నాయి. కానీ మీరు ఆ సంకేతాలను గమనించాలి. మీరు ధైర్యంగా ముందుకు వెళ్తే అదృష్టం మీ వెంటే వస్తుంది. ఈ సమయంలో మీ గృహస్థితులు కూడా మీపై ప్రభావం చూపుతాయి. ఇంట్లో శాంతి ఉంటే మీరు బయట కూడా మంచి ఫలితాలు పొందగలుగుతారు. కాబట్టి కుటుంబంతో సమయం గడపటం, వారి మాట వినటం చాలా ముఖ్యం. ముఖ్యంగా తల్లి లేదా పెద్దల ఆశీర్వాదం మీకు ఈ సమయంలో చాలా ఉపయోగపడుతుంది. ఈ 4 రోజులు కర్కాటక రాశి వారికి ఒక టెస్ట్ లాంటివి. మీరు ఎలా స్పందిస్తారో, మీరు ఎలా నిర్ణయాలు తీసుకుంటారో దానిపై మీ భవిష్యత్ ఆధారపడి ఉంటుంది. కొంచెం జాగ్రత్తగా ఉంటే మీరు ఈ సమయాన్ని మీకు అనుకూలంగా మార్చుకోవచ్చు. ఇప్పుడు ఒక ముఖ్యమైన విషయం గురించి మాట్లాడుకుందాం. మీ జీవితంలోకి ఎస్ అక్షరం గల వ్యక్తి వచ్చే అవకాశం ఈ కాలంలో చాలా బలంగా కనిపిస్తుంది. ఈ వ్యక్తి మీ జీవితంలోకి యాదృచ్ఛికంగా రారు. ఒక కారణంతో ఒక మార్పు తీసుకురావడానికి వస్తారు. ఈ ఎస్ అక్షరం గల వ్యక్తి మీకు మొదట్లో చాలా సన్నిహితంగా సహాయపడే వ్యక్తిగా కనిపిస్తారు. మీరు ఇప్పటి వరకు అనుభవించిన ఒక కంఫర్ట్ ఫీలింగ్ ఈ వ్యక్తితో కలుగుతుంది. ముఖ్యంగా మీ మనసులో ఉన్న బాధలు, ఆలోచనలు ఈ వ్యక్తితో షేర్ చేసుకోవాలనిపిస్తుంది. ఎందుకంటే ఈ వ్యక్తి మాట్లాడే విధానం, అర్థం చేసుకునే విధానం మీకు నచ్చుతుంది. కానీ ఇక్కడే ఒక చిన్న జాగ్రత్త అవసరం. కర్కాటక రాశి వారికి భావోద్వేగాలు చాలా ఎక్కువగా ఉంటాయి. అందుకే మీరు త్వరగా ఎవరికైనా అటాచ్ అవుతారు. ఎస్ అక్షరం గల వ్యక్తి కూడా మీ స్వభావాన్ని గమనించి మీ దగ్గరికి మరింత చేరువ కావచ్చు. కానీ ఈ దగ్గర పడటం నిజమైందా లేక తాత్కాలికమా అనేది మీరు అర్థం చేసుకోవాలి. తొందరగా నమ్మకం పెట్టుకోవడం వల్ల మీరు త్వరగా బాధపడే అవకాశం ఉంది. ఈ వ్యక్తి మీ జీవితంలోకి వచ్చిన తర్వాత మీ ఆలోచనలు కొంచెం మారుతాయి. మీరు తీసుకునే నిర్ణయాలు కూడా ఈ వ్యక్తి ప్రభావంలో ఉండే అవకాశం ఉంది. ముఖ్యంగా ఉద్యోగం, డబ్బు లేదా వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాల్లో మీరు ఈ వ్యక్తి సలహాలను ఎక్కువగా ఫాలో అవుతారు. కొన్ని విషయాలు ఈ సలహాలు మీకు మంచివే అవుతాయి. కానీ కొన్ని సందర్భాల్లో మీరు మీ స్వంత ఆలోచనలను మర్చిపోయే ప్రమాదం ఉంది. ఆర్థికంగా కూడా ఈ వ్యక్తి ఒక ఎఫెక్ట్ చూపించే అవకాశం ఉంది. మీరు ఈ వ్యక్తితో కలిసి ఏదైనా ప్లాన్ చేయటం, పెట్టుబడులు పెట్టడం లేదా డబ్బు లావాదేవీలు చేయటం అనేవి జరుగుతాయి. కానీ ఇక్కడ చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే డబ్బు విషయాల్లో చిన్న పొరపాటు కూడా పెద్ద నష్టం తీసుకురావచ్చు. మీరు మీ డబ్బును పూర్తిగా ఈ వ్యక్తిపై నమ్మకం పెట్టి ఇవ్వకూడదు. ఒక పరిమితి ఉండాలి. ఈ వ్యక్తి మీ జీవితంలోకి వచ్చిన తర్వాత మీ గృహస్థితులపై కూడా ప్రభావం ఉంటుంది. ఇంట్లో వారితో మీరు కొంచెం దూరంగా ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే మీరు ఈ వ్యక్తితో ఎక్కువగా టైం గడపటం వల్ల కుటుంబానికి ఇవ్వాల్సిన సమయం తగ్గిపోతుంది. ఇది తర్వాత చిన్న గొడవకు దారితీస్తుంది. కాబట్టి మీరు ఈ 2 విషయాలు బ్యాలెన్స్ చేయడం చాలా అవసరం. ప్రేమ లేదా సంబంధాల విషయానికి వస్తే ఎస్ అక్షరం గల వ్యక్తి మీకు ఒక కొత్త భావనను తెస్తారు. మీరు ఈ వ్యక్తిని చూసే విధానం, ఈ వ్యక్తి మీపై చూపే శ్రద్ధ, ఇవి మీకు ఒక ప్రత్యేక అనుభూతిని ఇస్తాయి. కానీ ఈ సంబంధం లోతుగా వెళ్లే ముందు మీరు ఈ వ్యక్తి స్వభావాన్ని పూర్తిగా అర్థం చేసుకోవాలి. బయట కనిపించే స్వభావం ఒక్కటే కాదు, లోపల ఎలా ఉంటారో కూడా తెలుసుకోవాలి. జాగ్రత్త విషయానికి వస్తే మొదటిగా మీరు మీ భావోద్వేగాలను కంట్రోల్లో ఉంచాలి. ఎవరి మీదైనా పూర్తిగా ఆధారపడకూడదు. మీ నిర్ణయాలు మీరే తీసుకోవాలి. ఇతరుల సలహాలు వినండి, కానీ చివరికి నిర్ణయం మీదే ఉండాలి. ముఖ్యంగా డబ్బు విషయాల్లో, సంబంధాల విషయాల్లో మీరు ఒక లిమిట్ పెట్టుకోవాలి. ఇంకో ముఖ్యమైన విషయం, ఈ వ్యక్తి మీ జీవితంలోకి రావడం ఒక పరీక్షలా కూడా ఉంటుంది. మీరు ఎంత బలంగా ఉన్నారో, మీరు ఎంతవరకు మీ మీద నమ్మకం పెట్టుకుంటారో చూడటానికి వచ్చిన ఒక అవకాశం. మీరు సరైన నిర్ణయాలు తీసుకుంటే ఈ వ్యక్తి మీ జీవితాన్ని మెరుగుపరచవచ్చు. కానీ మీరు భావోద్వేగాలను లోనైతే కొంత బాధను కూడా అనుభవించాల్సి రావచ్చు. మొత్తానికి
ఎస్ అక్షరం గల వ్యక్తి మీ జీవితంలో ఒక టర్నింగ్ పాయింట్లా ఉంటుంది. ఈ వ్యక్తి మీకు ఒక పాఠం నేర్పుతారు. అది మంచి అయినా కావచ్చు, కఠినమైన కావచ్చు, కానీ చివరికి మీరు మరింత స్ట్రాంగ్గా మారేలా చేస్తుంది. ఇప్పుడు ఒక చాలా ముఖ్యమైన విషయం గురించి మాట్లాడుకుందాం. అదే నరఘోష ప్రభావం, అలాగే దానికి సంబంధించిన పరిహారాలు. ఈ ఏప్రిల్ 18 నుండి 21 వరకు కర్కాటక రాశి వారికి నరఘోష ప్రభావం కొంచెం కనిపించే సూచనలు ఉన్నాయి. అంటే మీపై ఇతరుల దృష్టి ఎక్కువగా పడుతుంది. ముఖ్యంగా మీరు ఏదైనా మంచి పని చేయబోతున్నప్పుడు, ఎదుగుదల దిశగా వెళ్ళేటప్పుడు కొన్ని అడ్డంకులు అకస్మాత్తుగా రావచ్చు. మీరు ప్లాన్ చేసిన పని చేయలేకపోవడం, చిన్న చిన్న ఆటంకాలు రావడం, లేదా మనసులో అనవసరమైన భయాలు కలగటం, ఇవన్నీ నరఘోష ప్రభావం వల్లే జరుగుతాయి. ముఖ్యంగా మీ చుట్టూ ఉన్న వారిలో కొందరు మీ అభివృద్ధి చూసి అసూయపడే అవకాశం ఉంది. అది నేరుగా కనిపించకపోయినా వారి ఆలోచనలు, వారి మాటలు మీపై నెగిటివ్ ఎనర్జీలా పనిచేస్తాయి. దీనివల్ల మీరు తీసుకునే నిర్ణయాల్లో గందరగోళం, అనుమానం, ఆత్మవిశ్వాసం తగ్గటం జరుగుతుంది. మీరు చేస్తున్న పని మీదే మీకు సందేహం కలగవచ్చు. ఇంకా ఒక ముఖ్యమైన లక్షణం, మీరు ఒక్కసారిగా అలసటగా ఫీల్ అవ్వడం, ఏ పని చేయాలన్నా ఆసక్తి లేకపోవడం, లేదా చిన్న విషయం కూడా పెద్దదిగా అనిపించడం, ఇవన్నీ కూడా ఈ ప్రభావానికి సంకేతాలు. కానీ భయపడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ప్రతి సమస్యకు ఒక పరిష్కారం ఉంటుంది. ఇప్పుడు మీరు పాటించాల్సిన కొన్ని శక్తివంతమైన పరిహారాలు. ప్రతిరోజు ఉదయం లేచిన వెంటనే ఒక గ్లాస్ నీటిలో కొద్దిగా పసుపు కలిపి ఇంటి ముందు లేదా తులసి చెట్టుకి పొయ్యాలి. ఇది మీపై ఉన్న నెగిటివ్ ఎనర్జీని తగ్గిస్తుంది. మంగళవారం మరియు శనివారం రోజుల్లో హనుమాన్ దేవాలయానికి వెళ్ళి హనుమాన్ చాలీసా చదవటం చాలా మంచిది. ఇది మీకు ధైర్యాన్ని ఇస్తుంది, నరఘోష ప్రభావాన్ని తగ్గిస్తుంది. ముఖ్యంగా మీరు భయం, టెన్షన్ ఫీల్ అవుతున్నప్పుడు ఇది చాలా ఉపయోగపడతాయి. ప్రతిరోజు సాయంత్రం 1 నిమిషమైనా దీపం వెలిగించి ఓం నమః శివాయ అని 21 సార్లు జపించండి. ఇది మీ మనసును ప్రశాంతంగా ఉంచుతుంది, మీలో ఉన్న నెగిటివ్ ఆలోచనలను తగ్గిస్తుంది. ఇంకా ఒక సింపుల్ పరిహారం, మీరు బయటికి వెళ్ళేటప్పుడు లేదా ముఖ్యమైన పని చేయబోయేటప్పుడు ఒక చిన్న నల్ల దారం చేతికి కట్టుకోవచ్చు. ఇది మీకు రక్షణగా పనిచేస్తుంది. ఇంకొక ముఖ్యమైన విషయం, మీ ఇంట్లో శుభ్రత ఉండాలి. అల్లకల్లోలం, చెత్త ఎక్కువగా ఉంటే నెగిటివ్ ఎనర్జీ పెరుగుతుంది. కాబట్టి ఇంటిని శుభ్రంగా ఉంచుకోవడం కూడా ఒక మంచి పరిహారమే. మొత్తానికి కర్కాటక రాశి వారికి 4 రోజులు ఒక పరీక్షలా ఉంటాయి. కానీ మీరు జాగ్రత్తగా ఉండి ఈ పరిహారాలు పాటిస్తే మీరు ఎదుర్కొనే ప్రతి సమస్యను సులభంగా అధిగమించగలుగుతారు. ఈ సమయంలో మీరు నేర్చుకునే పాఠాలు మీ భవిష్యత్తును బలంగా తయారు చేస్తాయి. చివరిగా ఒక చిన్న మాట, మీ అదృష్టం ఎప్పుడు మీతోనే ఉంటుంది, కానీ మీరు దాన్ని గుర్తించాలి. మీ మీద మీరు నమ్మకం పెట్టుకోండి, దేవుడిపై విశ్వాసం ఉంచండి, మీరు ఎప్పుడు గెలుస్తారు. ఇలాంటి మరిన్ని జాతకాలు, మీ జీవితాన్ని మార్చే సూచనలు తెలుసుకోవాలంటే మా ఆస్ట్రో వరల్డ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ అభిప్రాయాలను కామెంట్లో చెప్పండి.